అప్పుడేమో లాస్ట్ మూమెంట్లో ఒక 1 acre ఇచ్చారు. 1 acre ఇచ్చి సరే దీని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినాము. కన్స్ట్రక్షన్ అయిపోయింది. అప్పుడు లాస్ట్ ఎండింగ్లో వచ్చేసారు. ఇంకా ఎలక్షన్స్ మన వెళ్ళాలి, తర్వాత మనదే వస్తుంది. ఆయనకి అంత కాన్ఫిడెన్స్, మన గవర్నమెంటే వస్తుంది, మన గవర్నమెంట్ తర్వాత వస్తుంది. మధు నువ్వు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసి నాకు కావాలని చెప్పి ఎక్స్టెన్షన్ పెట్టు, నేను ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు కొంచెం యాక్చువల్గా 2 years తిరిగింది ఫైల్ మాది అక్కడ. ఎందుకంటే ఎవరు చూసినా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు ఆయనకి. ఎలా కడతాడు, ఇది ఇస్తే దీన్ని మిస్మేనేజ్మెంట్ చేస్తారు, అమ్ముతాడు, ఏదో సంథింగ్ చేస్తే ఈయన కట్టడు, ఏదో తీసుకుంటాడు అని చెప్పి కొర్రీలు పడేటి ఈ ఆఫీసర్లు అందరి దగ్గర నుంచి. ఒక సీఎం పర్సనల్గా తెలుసున్నా సరే చేశారు. ఇన్ని కొర్రీలు పెడితే ఫైనల్గా లాస్ట్ ఆయనకు తెలియదు, ఆయన దాకా వెళ్ళలేదు నోటీసు. మేము కూడా చెప్పలేదు, మేము కాము కూర్చొని మేము తిరుగుతూ ఉండేవాళ్ళం. తర్వాత ఒకరోజు ఏమైంది మధు నీదని అడిగాడు. లేదు సార్ వాళ్ళు ఇదని చెప్పి ఫైల్ చూస్తే, అంటే ఎప్పుడు డబ్బున్నోడే ఇంకా పెద్దోడు కావాలా, ఇంకా మామూలు వాడు కావడానికి లేదా అని చెప్పి 6 రోజు సాయంత్రం ఆయన సైన్ చేసేసాడు ఫస్ట్ అలాటెడ్ అని. ఇమ్మీడియట్గా కిందికి వెళ్ళిపోయింది. విత్ ఇన్ 3 days నాకు ఇచ్చేసారు శాంక్షన్ లెటర్. నైస్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. సరే ఇంకా తర్వాత వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత కూడా కలిసామన్నమాట. అప్పుడే ఇంకా విజయోత్సవాలు అంతా హడావిడి ఉండేది. మధు ఆగు, ఒక 2 months ఆగు, తర్వాత మనం ఈ ప్రాజెక్ట్ మీద కూర్చుందాం. నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఆయన యాక్చువల్గా ఒక యోగా యూనివర్సిటీ పెడదామని ప్లాన్ చేశాం మేము. యోగా యూనివర్సిటీయా? యోగాకు మాత్రం యూనివర్సిటీ, ఎక్స్క్లూజివ్ యోగా అంటే నాట్ న్యాచురోపతి కాదు, ఓన్లీ యోగా పెడదాం గవర్నమెంట్ నుంచి. అంటే యోగాలో అష్టాంగ యోగా ఏం పెడతావు నువ్వు పెట్టు, దాన్ని ఒక 100 ఎకరాల 150 ఎకరాలు మనం అలాట్ చేద్దాం. దాన్ని ఇండియాలో ఫస్ట్ది మందే కావాలి. ఒక గవర్నమెంట్ దాన్ని తీసుకొని ఇక్కడి నుంచి రిషికేశ్లో ఉంది ఒక శివానంద ఆశ్రమం తెలుసు, అటువంటివి ఉన్నాయి కదా, అటువంటివి ఓకే. అవి ఏదో ప్రైవేట్ పెట్టుకున్నారు, అది కూడా 6 months కోర్సులు. అదే మనం గవర్నమెంట్ పెడదాం, ఇద్దాం. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇవి పెడదాం, సెంటర్లు పెడదాం, న్యాచురల్ సెంటర్లు పెడదాం. పెట్టి అక్కడి నుంచి ఆ డిస్ట్రిక్ట్ మొత్తం యోగాని పాపులర్ చేద్దాం మనం. ఆయనకి ఎంత దీని మీద అవేర్నెస్ వచ్చేసిందంటే గురి కుదిరింది. రాజశేఖర రెడ్డి గారు అంటే గురి కుదిరిందంటే ఎంత దూరమైన వెళ్తారని అంటుండేవాళ్ళు అప్పట్లో. నేను ప్రత్యక్షంగా చూశాను ఆయనే ఏమైంది ప్రాజెక్ట్ ప్రతిరోజు ప్రాణాయామం అంతా అయిపోయిన తర్వాత సార్ ఉంటాను సార్ ప్రాజెక్ట్ ఏమైంది అని అడిగాడు, ప్రతిరోజు అడిగేవాడు నన్ను. సో దాన్ని అంతా తయారు చేశాం. కానీ బ్యాడ్ లక్, యోగా ఫీల్డ్కి బ్యాడ్ లక్. మళ్ళీ రోజు వస్తుంది, నిజంగా రావాలని అనుకుందాం. ఒక టైం అంతే, ఒకసారి అవ్వండి ఇంకోసారి అవుతుంటుంది, ఇంకో రూపంలో వస్తుంది. మోడీ గారు వచ్చిన తర్వాత యోగా మీద అవేర్నెస్ పెరిగిందంటారా? డెఫినెట్గా పెరిగింది, ఖచ్చితంగా పెరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ యోగా డే పెట్టిన తర్వాత జనాలు ఇదేంటని చెప్పి తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ద పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే ఫెస్టివల్స్. అయితే నేచర్ క్యూర్లో యోగా పార్ట్ ఆఫ్ నేచర్ క్యూరా? అవునండి, పార్ట్ ఆఫ్ ద నేచర్ క్యూర్. తర్వాత సార్ అంటే చాలామందికి ఏంటంటే నేచర్ క్యూర్ అంటే సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పోతే కాదు, ఏదో ఇనీషియల్గా ఇప్పుడిప్పుడే వచ్చి ఉంటే అట్లాంటిది వెళ్తేనే నయం అవుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మీరేమంటారు? అంటే మేము అందరికీ చెప్పేది ఏంటంటే నేచర్ క్యూర్ అనేది మెడికల్ సిస్టమ్ కాదు. ఓకే, ఏదో జబ్బులు వచ్చాయి క్యూర్ చేయడానికి కాదు. దిస్ ఎ లైఫ్ స్టైల్. మన లైఫ్ అనేది ఎలా ఉండాలి, ఇది ఒక పద్ధతి. కానీ బాగున్నప్పుడు ఎందుకు వస్తారు సార్? బాగున్నప్పుడే రావాలి, లేకపోతే బాగలేనప్పుడు రావాల్సి ఉంటుంది. బాగున్నప్పుడు రారు, బాగానే ఉన్నారు అంటే వస్తే యాక్చువల్గా మేము ట్రీట్మెంట్ చేసేది కూడా వచ్చిన వాళ్ళకి మేమేమి రకరకాలు ఏదో విచిత్రాలను చేయించాం వాళ్ళ చేత. వచ్చిన వాడిని పొద్దున 5 గంటలకు లేపుతాం, వాడికి ఒక లైఫ్ స్టైల్ అలవాటు చేస్తాం. వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏ ప్రాబ్లంతో అయినా రానివ్వండి, పొద్దున్నే 5 గంటలకు లేపి వాడిని 5:30కి రెడీ అయిపోయిన తర్వాత పర్సన్ వాళ్ళ చేత 5:30 నుంచి 6:30 దాకా యోగా చేయించి, దాని తర్వాత కొంచెం ప్రాణాయామం చేయించి 7 గంటలకి 7:30కి కొంచెం లైట్గా ఉండేటి ఇడ్లీ దోశలు పొంగనాలు పూరీలు ఇది తినడం అలవాటైన బాడీలకి ఆ మొలకలు వెజిటబుల్ జ్యూసు ఫ్రూట్ జ్యూసులు ఇటువంటివి పెట్టి కొంచెం వాళ్ళకి కొంచెం మసాలా ఇటువంటివి చేసి బాడీని క్లీన్ చేస్తాం. ఇవి చేయించి 11-11:30కి లంచ్ పెట్టేస్తాం. తినండి అంతే. దాంట్లో కూడా ఈ మిల్లెట్స్ కొర్రలు అరికెలు సామలు ఇటువంటివి అన్రిఫైన్డ్ ఫుడ్ పెట్టి వాళ్ళ చేత వాటర్ ప్రాపర్గా ఎవ్రీ గంటకి తాగుతూనే ఉండండి అని చెప్పడం, మధ్యలో జ్యూస్లు ఇవ్వడం. అంటే చాలామందికి చేసుకోవాలని ఉంటుంది కానీ చేసి ఇచ్చేది ఎవరు? ఇంట్లో చేసి లేరు అని చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. అక్కడేముంది వచ్చి కూర్చోబెట్టి మేము ఇస్తామని ఇచ్చి సాయంత్రం 6-6:30కి డిన్నర్ అయిపోద్ది, సప్పర్. అది తీసేసుకున్న తర్వాత టీవీలు ఏమీ ఉండవు,
ఫోన్లు ఏదో తెచ్చుకుంటారు, మా దగ్గర సిగ్నల్స్కి అలవు. ఏం చేస్తారు ఇంకా కాసేపు ఎంతసేపు కొట్టుకుంటారు, కొట్టుకోక 8 ఏం చేద్దామని చెప్పి నిద్రపోతారు. 9 గంటలకు నిద్ర, అన్ని లైట్లు ఆపేస్తాం మేము. 9 గంటలకి 9 గంటలకి గుర్రు కొట్టేస్తారు, ఎవరు ఉండరు ఆడ. పొద్దున అలసిపోయింటారు చేపించి అంటే అలసిపోయి ఉండడం అదొక ఇష్యూ. ఇంకోటి మెయిన్ ఏంటంటే అట్మాస్ఫియర్ మేము క్రియేట్ చేస్తాం అక్కడ. పక్కన 5-6 మంది పడుకుంటే మనకు నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వస్తుంది, ముందు లైట్లన్నీ ఆపేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సైకలాజికల్గా చీకట్లో ఎంతసేపు కూర్చుంటాడు అంతేలే, ఖాళీ కూర్చొని ఏం చేస్తాం అంటే యాక్చువల్గా అది బాడీలో ఉండేటువంటి బయోకెమికల్ యాక్టివిటీస్ కూడా అవి. మనం చీకట్లో కూర్చుంటే బాడీ అప్పుడు రికగ్నైజ్ చేస్తుంది, ఓకే చీకటి పడింది, నేను నిద్రపోవాలి అని చెప్పి బాడీ అప్పుడు ఆ సెరటోనిన్ మెలటోనిన్ సెక్రెట్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు నిద్ర వస్తుంది. అలా కాకుండా నైట్ 12 అయినా ఎల్ఈడి లైట్లు వేసుకొని ఫుల్ పట్టపగల్లాగా మనం చేసి ఎదురుగా టీవీలు పెట్టుకొని దాన్ని మోగిస్తుంటే దాంట్లో నుంచి బ్లూ కలర్ లైట్ వస్తూ ఉంటుంది, బ్లూ రేస్ వస్తాయి. బ్లూ రేస్ పడితే మన హైపోథాలమస్ మీద పడితే బాడీ ఇది పగలే అని డీల్ చేస్తుంది, ఎప్పటికీ పగలే అని అంటుంది. దానికి నిద్ర ఎందుకు వస్తుంది అంటే మన మైండ్కి తెలియదు అంటారా? తెలియదు, మైండ్కి ఎలా తెలుస్తుంది దాన్ని పడేది. అదే అలవాటు చేసేసాం కదా బాడీకి, అదే బయోలాజికల్ క్లాక్ ఉంది. అందుకే చాలామంది 4 గంటలకు పడుకుంటారు, తెల్లారుజాము 4 గంటలకు పడుకుంటారు, ఎందుకంటే దాన్ని అలవాటు చేసుకున్నారు కాబట్టి. అందుకని ఈ అసలు యాక్చువల్గా వాట్ ఈజ్ ఒరిజినల్ లైఫ్ స్టైల్ అనేది మేము నేర్పిస్తాం అక్కడ ఉన్నవాళ్ళు ఫస్ట్ వచ్చిన రోజు గొడవ చేసేస్తారు. నాకు సరిపోవట్లేదు, ఎందుకంటే ఉప్పు కారాలు తక్కువ ఉంటాయి, నాకు సరిపోవట్లేదు, కాఫీ టీలు కట్ అయిపోతాయి. తక్కువ ఉంటాయా? అసలు యాక్చువల్గా మేము ఏం చెప్పాలంటే కొంతమంది 4 పీకేస్తుంది అంటారు, గందరగోళం చేస్తారు. వాళ్ళకి కొంచెం నీ కర్మరా బాబు, ఇదైతే తీసుకోకపోతే మంచిది, తీసుకుంటే నీ ఇష్టం అని చెప్తాం. 2 రోజులు గొడవ చేస్తారు, 3 రోజు బాగానే ఉందంటారు, తింటారు. అవి ఉప్పు కారాలు తక్కువైపోతాయి. రెండోది కారం అంటే పచ్చిమిర్చి చేస్తారు, పచ్చిమిర్చి కొంచెం ఉంటుంది, లైట్గా ఉంటుంది టేస్ట్ కోసం. కానీ పౌడర్ ఏమేయం, నో మిర్చి ఉప్పు లేకపోతే ఇంకెక్కడ వేస్తామండి కారం వేయలేం కదా, కారం వేస్తాం కాబట్టి ఉప్పు వేయాలి. అందుకని ఈ ఫుడ్ ఇవన్నీ తినేసరికి వాళ్ళకి ఏ ప్రాబ్లం అయినా సరే పొద్దున్న లేవగానే మోషన్స్ ఫ్రీ అయిపోతుంటాయి, నిద్ర పడుతూ ఉంటుంది, బాడీ పెయిన్స్ తగ్గిపోతాయి, రిలాక్స్ ఉంటారు. ముందు ఆశ్రమం లాగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొల్యూషన్ ఉండదు, ట్రాఫిక్ ఉండదు, హారన్ సౌండ్లు అసలు ఏమీ ఉండవు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో ఒకటి తిప్పుతూనే ఉంటాం. అంటే వాకింగ్ చేయండి, యోగా చేయండి, లేకపోతే వాటర్ తాగండి. ఆ మడ్ బాత్ ఒకటి ఇస్తాం అనమాట. ఎండలో కూర్చుంటారు. అవన్నీ కొత్త వాటర్ థెరపీస్ ఉంటాయి, దానిలో కూర్చొని ఇంట్రెస్టింగ్ ఉంటాయి, అవి తీసుకుంటుంటారు. టైం ఎలా గడిచిపోయిందో తెలియదు వాళ్ళకి. అంటే చాలామంది అంటారు, మేము సార్ ఇలా కూడా రోజు గడుస్తుందా డైలాగ్. అసలు రొటీన్గా మేము చేసేది ఏం లేకుండానే గడిచిపోయింది. ఒక ఆశ్రమ జీవనం గడపచ్చు. ఆశ్రమం జీవనం గడిపితే చాలు సార్, మనకే ప్రాబ్లమ్స్ రావు. నేచర్ క్యూర్లో ఉంటే ఒక ఆశ్రమ జీవనం, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు.